భాగముగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 8 వచనములను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథము గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తుల కార్యములను 2 భాగాలుగా చేసి మనము చూసినప్పుడు మొదటి 12 అధ్యాయములు పేతురు వారి యొక్క పరిచర్య మనకు కనిపిస్తుంది. 13వ అధ్యాయం నుండి చివరి వరకు అనగా 28వ అధ్యాయం వరకు మనం చూస్తే అక్కడ అపోస్తులైన పౌలు గారి యొక్క పరిచర్య మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ పేతురు గారి యొక్క పరిచర్యను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబము మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి ఈ పేతురు గారి యొక్క పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారయ్యా అంటే పరలోకపు తాళపు చెవిని ఆయనకి ఇచ్చారా లేదా? మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు చూడండి, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎవరికి? 18వ వచనములో, మరియు నీవు పేతురువు అన్న. అంటే ఆ పేతురు గారికి మన యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారు చెప్పండి? ఏ తాళపు చెవి ఇచ్చారు? పరలోకపు తాళపు చెవి ఇచ్చారు. అయితే ఈ పేతురు గారు ఏం చేశారంటే చాలా కాలం ఆ తాళపు చెవిని మాట్లాడండి వాడలేదు. ఏం చేశాడైనా? వాడలేదు. ఇవ్వడం దేవుడు ఇచ్చాడు, కానీ ఆ యొక్క తాళపు చెవిని ఆయన ఎక్కువగా ఉపయోగించలేదు. ఒక సేవకుడు ఏమన్నాడంటే, మన ప్రభువు యేసుక్రీస్తు వారు పరమజ్ఞాని కాబట్టి పరలోకపు తాళపు చెవి పేతురికిచ్చి ఆ పాతాళం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంచుకున్నాడట? ఆయన దగ్గర ఉంచుకున్నారు. మనం అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం 18వ వచనంలో. ఆ మాట తెలియజేస్తామంటే, ఒకవేళ పాతాళపు లేక నరకం యొక్క తాళపు చెవులు పేతురు గారికి ఇచ్చుంటే ఆయనకి నచ్చనోళ్ళని, ఆయన తిట్టినోళ్ళని, ఆయనకి ఎవరికైతే ఆయన మీద కోపం ఉందో వారందరినీ కూడా ఏం చేసేవాడట? నరకంలో పారేసేవాడట, లేక పాతాళంలో పారేసేవాడట. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు పరమజ్ఞాని కాబట్టి పరలోకపు ద్వారా తాళపు చెవి పేతురికిచ్చి పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంచుకున్నారట? యేసుక్రీస్తు వారి దగ్గర ఉంచుకున్నారట. అయితే ప్రియమైన దేవుని సంగమా, మనము ఎక్కడ మొదటిసారిగా ఎక్కడ ఉపయోగించాడయ్యా ఆ తాళం అంటే 2వ అధ్యాయంలో ఉపయోగించాడు. మనందరూ కూడా తెలిసిన విషయాలే. 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? యెరూషలేములో ఉపయోగించారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే యోదయ సమరయ ప్రాంతాల్లో ఉపయోగించారు. ఇక్కడ 10వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నప్పుడు 3వసారి ఆయన ఏం చేశారు చెప్పండి? ఆ యొక్క తాళపు చెవిని ఉపయోగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథము కొంతమంది పేర్లను ప్రస్తావించినప్పుడు కొన్ని స్థలాల్లో చాలా సవివరణంగా, అంటే చాలా క్లుప్తంగా వివరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో చాలా తక్కువగా ప్రస్తావించబడడం కూడా మనము చూస్తాం. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ సమరయ స్త్రీ గురించి మనం చూసినప్పుడు చాలా వివరంగా అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరలా ఈ యొక్క అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలియు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంచుమించుగా ప్రియమైన వాళ్ళారా 10వ అధ్యాయం అంతా, అలాగే 11వ అధ్యాయము 18వ వచనం వరకు కూడా రాయించాడు. అంటే 66 వచనాలు కొర్నేలి కొరకు రాయించబడ్డాయి. ఎందుకు మరి దేవుడు ఇంత వివరంగా రాయించాడంటే కొర్నేలి గురించి మనం తప్పకుండా నేర్చుకోవలసిన అవసరం ఉంది. 66 వచనాలు కొర్నేలి గురించి రాయించారు. ఒక ప్రశ్న వేస్తాను, ఈ 10వ అధ్యాయం తప్పిస్తే అంతకు ముందు కానీ తర్వాత కానీ కొర్నేలి ఎక్కడైనా ఉన్నారా? లేడు. కానీ మరి దేవుడు తన గురించి ఎందుకు ఇంత వివరంగా రాయించారు అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చారు. ఈరోజు ఒక విశ్వాసిగా మనము కొర్నేలి విషయం నేర్చుకోవాలి. ఆయన ఎలాగైతే ప్రభు దగ్గర జీవించాడో అలాగ జీవించవలసిన అవసరం కూడా మనకుంది.
ఆలోచన చేయండి. ఆ యొక్క కొర్నేలి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన రోమా సైన్యాధిపతిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే శతాధిపతిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే ఎంతమంది శతాధిపతి అంటే ఎంతమంది మీద అధికారి? 100 మంది మీద కదండి. ఆనాడు రోమా ప్రభుత్వము ఆ యొక్క సైనికుల యొక్క సౌలభ్యం కొరకు ఏం చేసిందంటే కొన్ని గ్రూపులుగా విడదీసింది. అంటే కొన్ని సేనలు ఉన్నారు. సేనలు అంటే ఎక్కువ మంది, 2000 కంటే లేక 1000 కంటే ఎక్కువ మంది, వీరిని సేన అని అంటారు. అలాగే సహస్రాధిపతులు ఉండేవారు. సహస్ర అంటే ఎంతమంది? 1000 మంది. 1000 మందికి అధిపతులు ఉండేవారు. అలాగే ఈయన ఎవరు? శతాధిపతి. ఎంతమందికి అధిపతి? 100 మందికి కదండి. అంటే మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు సేన అనేటువంటి దయ్యం పట్టిన వ్యక్తిని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారిని దర్శించిన తర్వాత ఆ యొక్క దెయ్యం వారిని వదిలి వెళ్ళిపోతుంది కదా. సేన అంటే అనేకులు అంటారు. వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత, సేన బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించుగా 2000 పందులు ఎందులోకి పోయాట? జలపాతంలో పడి చచ్చిపోయి. అంటే సేన అంటే ఎక్కువ మంది, వేల సంఖ్యలో ఉన్నవారని. అయితే ఈయన 100 మందికి అధికారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఈయన రోమా సైన్యంలో ఉంటూ ఒక అధికారిగా ఉంటూ రోమేలు పూజించేటువంటి దేవుళ్ళు గాని, దేవతలు గాని, విగ్రహాలు గాని కొర్నేలి వారి కుటుంబస్తులు ఎక్కడ కూడా పూజించినట్లుగా మనకు కనపడడం లేదు. అంతే కదండి. ఎక్కడైనా ఉందా? లేదు. మరి యేసుక్రీస్తు లేక దేవుడిని ఆయన తెలుసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? కొర్నేలి జీవితంలో ఇంత బిజీ షెడ్యూల్లో ఉంటూ ఒక రోమా ప్రభుత్వంలో పనిచేస్తూ రోమా దేవుళ్ళు గాని, దేవతలు గాని, మరి విగ్రహాలు గాని పూజించకుండా ఉన్నారు అని అంటే కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బహుశా ఈయన యూదులతో ఉన్నటువంటి సాంగత్యాన్ని బట్టి లేక స్నేహాన్ని బట్టి ఈయన మరి యేసుక్రీస్తు వారిని లేక దేవుణ్ణి అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నిజమైన దేవుణ్ణి, ఏకదేవుణ్ణి అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈయన గురించి ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తా ఉన్నాం. మనకు తెలుసు కొర్నేలి ఎలాంటి వాడంటే మీరు చాలా స్పీడ్గా చెప్పేస్తారు కదండి. చెప్పేస్తారా చెప్పరా? ఎందుకంటే 10వ అధ్యాయం మనం చాలా మార్లు మనం విన్నాము, చదివినాము కాబట్టి కొర్నేలి గురించి చాలా విషయాలు మనం చెప్పేస్తాం. అతను చాలా భక్తి కార్యాలు చేసిన వాడు కదండి. ఇక మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అతను భక్తి కార్యాలు చాలా చేశాడు. అంత మాత్రమే కాదండి, అతను యథార్థవంతుడని రుజువు చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే మనుషులు రుజువు చేయలేదు. ఎవరు రుజువు చేశారు? ఎస్, ఆయన యథార్థవంతుడని దేవుని చేత రుజువు చేయబడిన వాడు. ఆయన భక్తి కార్యాలు చేస్తున్నాడని దేవుని చేత రుజువు చేయబడిన వాడు. మంచివాడని దేవుని చేత రుజువు చేయబడిన వాడు. అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకి లేనిది ఒకటే. ఏంటి చెప్పండి? పాప విముక్తి, రక్షణ లేదు ఆయనకి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి ఎవరికి? కొర్నేలి కుటుంబానికి. కానీ ఏమి లేదంటే పాప విముక్తి లేదు, పాప క్షమాపణ ఈ కుటుంబానికి లేదు. అయితే ఈయన జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి మనము తెలుసుకుంటూ మనము కూడా ఆ కొర్నేలి వలె జీవించే ప్రయత్నాన్ని మనము చేద్దాం. అండ్ మొట్టమొదటిగా కొర్నేలి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో ఇలాగే రాయబడి ఉంది. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది. చాలండి, ఈయన ఎటువంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరు? కొర్నేలి. ఈయన 100 మంది పైన అధికారిగా ఉన్నాడు, శతాధిపతిగా ఉన్నాడు. ఇటువంటి అధికారి దేవునికి భయపడడం ఏంటండి? మనుషులే ఈయనకి భయపడతారు కదా, అందరూ ఈయనకి భయపడతారు. కానీ ఈయన ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి? దేవునికి భయపడతా ఉన్నారు. ఈరోజు మనము దేవుని యొక్క సంఘాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఒక భక్తుడు చెప్పిన మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమిటంటే భక్తులు ఎక్కువ ఉన్నారు కానీ భయభక్తులు గలవారు చాలా తక్కువట. ఎవరు ఎక్కువట? భక్తులు ఎక్కువ, కానీ ఎవరు తక్కువ? భయభక్తులు గలవారు లేరట. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవునికి కావలసింది భయభక్తులు కలిగిన వారు. భక్తులు కాదు, భక్తులు చాలా మంది అంటారు.
ఇలా రోడ్డు మీద వెళుతూ అంటారు. అంటే వారు ఎవరు? భక్తులంటే. కానీ ఆ నిజ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారట. ఒక సేవకుడు రాస్తూ ఇలాగన్నాడు, భక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తారు, భయం లేదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వస్తారట. చూడండి, భక్తి ఉంది కాబట్టి ఏం చేస్తారట? దేవుని సన్నిధికి వస్తారు. భక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నావు. కానీ ఏమి లేదు, భయం లేదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారట. ఇంకేమంటే భక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నారు, భయం లేదు కాబట్టి మారు మనసు లేకుండా వస్తున్నారట. భక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నారు, భయం లేదు కాబట్టి ఎలా వస్తున్నారట? మారు మనసు లేకుండా వస్తున్నారు అన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, భక్తి ఉంది కాబట్టి బైబిల్ పట్టుకొని వస్తున్నారు, భయం లేదు కాబట్టి దేవుని వాక్యాన్ని వినరు, వాక్యాన్ని చదవరు, వాక్యానికి లోబడరు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఒక గొప్ప దైవజనుడు రాసినటువంటి మాటే. భక్తి ఉంది కానీ మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, కానీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాం. సమయం లేదు, ఒక సమయం అంటూ మనకు లేదు, సమయం పాటించడం లేదు. ఎందుకు పాటిస్తారే కంటే నీకేమి లేదు, భయం లేదు. భక్తి ఉంది, దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ భయం లేని కారణాన మారు మనసు లేకుండా వస్తున్నావు. దేవుని సన్నిధికి బైబిల్ పట్టుకొని వస్తున్నావు, కానీ భయం లేదు కాబట్టి వాక్యాన్ని సరిగ్గా వినము, వాక్యాన్ని సరిగ్గా చదవము, వాక్యానికి సరిగ్గా లోబడము. అదే భక్తుడు ఏమనంటే, భయం అంటే పాపం వద్ద నుంచి పారిపోయేలా చేస్తుందట భయం. భక్తి దేవుని వద్దకు నడిపిస్తుందట. భయం పాపం వద్ద నుంచి పారిపోయేలా చేస్తుంది, భక్తి దేవుని వద్దకు నడిపిస్తుంది అట. ఈ వ్యక్తిని కొర్నేలుని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని దేవుని చేత, దేవుని యొక్క దూత చేత ఆయన సాక్ష్యం పొందిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజంతా హోదాలో ఉంది. ఎవరండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు? ఏదైనా మనకు ఒక చిన్న ఉద్యోగం ఉంటే, లేకపోతే కొంచెం ధనం ఉంటే మనం దేవుని మర్చిపోతా ఉన్నాం. సమయానికి మనము మందిరానికి రాము, మారు మనసు మనం పొందము, దేవుని యొక్క వాక్యాన్ని చదవము, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా వినము, దేవుని యొక్క వాక్యములకు మనము లోబడము. ఈయన విన్నాడు కాబట్టి లోబడినాడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని అందరి భయభక్తులు కనపరుస్తూ ఉన్నాడు. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు భయభక్తులు ఏమి తీసుకొస్తాయో చూడండి. భయభక్తులు మనకి ఏమి తీసుకొస్తాయి? కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 5:29, వారికి వారి సంతానములకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనస్సు వారికి ఉండినా నేను అంటున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిత్యము మనకి ఏముంటుందట? క్షేమం ఉంటుంది. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చేటువంటి వాగ్దానము. నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు ఉండిన వారికి నేను ఏమిటా నేను అంటే వారికి నిత్యము క్షేమం ఉంటుందట. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండేటువంటి గొప్ప వాగ్దానము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తులు మనకి ఏమి తీసుకొస్తాయి? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో జ్ఞాని అంటున్నాడు. 1వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి, చెప్పండి, తెలివికి మూలము. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు సండే స్కూల్ పిల్లలైనా, యవన బిడ్డలైనా, విశ్వాసులైనా, అధికారులైనా ఎవరైనా కావచ్చు, మనకు తెలివి లేక జ్ఞానము కావాలి అని అంటే అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే అది మనకు దొరుకుతుంది. అందుకే ఆ జ్ఞానము చేత, ఆ వివాహం జరిగిన వారైతే జ్ఞానము చేత వారు కాపురం చేసుకుంటారు. అదే చదువుకునే పిల్లలైతే అన్ని పరీక్షల్లో వారు ఏమవుతారు? ఉత్తీర్ణత
పొందుతారు, ఉద్యోగాలు చేసుకునేవారు పదోన్నతిని పొందుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా కలుగుతాయి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి తెలివి మూలముగా. ఈ తెలివి ఎలా వస్తున్నాయి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో ఏమన్నాడంటే 8:13లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అన్నాడు. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును ఏం చేస్తావు? నువ్వు అసహించుకుంటావు. మన హృదయంలో ఉన్న చెడుతనము కావచ్చు, లోకములో మనకు కనిపిస్తున్నటువంటి చెడుతనములు కావచ్చు, వీటిని మనం అసహించుకోవాలి అంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు భయభక్తులు లేకపోతే చెడుతనమును మనము అసహించుకోలేము. ఏం చేస్తాం చెప్పండి? ఆహ్వానిస్తాం. అదే దేవుని యందు నీకు భయభక్తులు ఉంటే నీకు తెలివి వస్తుంది, నీకు క్షేమం ఉంటుంది. కాబట్టి చెడుతనము నువ్వేం చేస్తావు? అసహించుకుంటావు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తులు మనకి ఏం తీసుకొస్తాయి? 10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవునికి దీర్ఘాయువునిస్తాడు. ఒకవేళ దీర్ఘాయువునికి శ్రమ కలిగినా బాధ కలిగినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఆయన స్థిరపరిచేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, కొన్నేళ్ళ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసిగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనం ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొరమేలినటువంటి మరొక లక్షణం ఏమిటి అని అంటే 4 నుంచి 7 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులు పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. చాలండి. ఈ మనము 4 నుంచి 7 వచ్చినటువంటి సారాంశం మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే దేవుని మాటకు లోబడిన వాడు. మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవదిగా దేవుని మాటకు అయినా లోబడిన వాడిగా మనకు అనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఉన్నాడో ఆ మాటకైనా లోబడ్డాడు. చూడండి, లోబడడం అనేటువంటిది ఎవరికి వస్తుందంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే చెప్పండి లోబడతారు. ఒకవేళ ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నీ పై అధికారికి ఎప్పుడు లోబడతావు చెప్పు? ఆయన యందు నీకు గౌరవం ఉన్నప్పుడు కదండి. ఆయన ఎందుకు నీకు గౌరవం ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆయన చెప్పిన పని నువ్వు వెంటనే చేస్తావు. ఆయన చెప్పాడు, దేవుని దూత వచ్చి చెప్పాడు, ఆయనతో మాట్లాడి అయ్యా కొరనేలి ఎప్పటికి మనుషులు పంపించు, అక్కడ సీమోను పేతురు ఉన్నాడు, నీకు ఏది అవసరమో దాన్ని తెలియజేస్తారని దేవుని యొక్క దూత కొరనేలితో మాట్లాడినప్పుడు వెంటనే దేవుని యొక్క దూత చెప్పి వెళ్ళిపోయిన వెంటనే ఆ కొరనేలి ఏం చేశాడంటే లోబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, నేను అధికారిని కదా, నేనెందుకు వెళ్ళాలి అని అనుకోలేదు, నేనెందుకు పంపించాలి అని అనుకోలేదు. అవసరమైతే నీవే సీమోను పేతురు నా దగ్గర పంపించారు అనలేదు. అక్కడ వెంటనే విధేయతను చూపించారు. ఎవరైతే వెంటనే విధేయతను చూపిస్తారో ఆ విధేయత ఆశీర్వాదములకు కారణము. అబ్రహాము విధేయతను కనపరిచాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అవునా కాదండి? జక్కయ్య విధేయతను కనపరిచాడు కాబట్టి జక్కయ్య గారు ఏమయ్యాడు చెప్పండి? ఆశీర్వదించబడ్డాడు. వారింటికి రక్షణ వచ్చింది. అతడు కూడా అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. ఇక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే లోబడ్డాడు. నేను అధికారిని కదా అని అనలేదు. అక్కడ ఎందుకున్నారు? పేతురు ఆయన దగ్గర ఎందుకున్నాడు? నా దగ్గర రావాలి కదా, నేను శతాధిపతిని కదా అని అనుకోలేదు. ప్రియమైన దేవుని సంగమం, వెంటనే మీరు ఆలోచన చేస్తే 7వ వచనములో అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పరివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఇప్పేకి ఏం చేయాలట? పంపించాడట.
పంపించాడు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు దేవుని మాటకు లోబడాలి. ఆయన యొక్క వాక్యమునకు లోబడాలి. ఆయన యొక్క ఆజ్ఞలకు మనము లోబడాలి. ఆయన యొక్క సంఘమునకు మనము లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అప్పుడే మనము దీవించబడతాం. అప్పుడే మనము రక్షణ అనుభవంలోనికి నడిపించబడతాం. ఈయన గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ 10వ అధ్యాయము 22వ వచనము కూడా చూడండి ప్రియమైన వాళ్ళారా. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా. చాలండి, ఈయన చూడండి ఎంత గొప్పవాడు. ఈయన నీతిమంతుడట, మంచి పేరు పొందిన వాడట. ఈయన మంచివాడైనా నీతిమంతుడుగా మనకు కనబడతా ఉన్నాడు. కానీ ఆయన ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే చూడండి, తర్వాత చదవండి. శతాధిపతి యొక్క కొర్నేలియును ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని ఇచ్చాలని. దేవుని మాటకి, దేవుని ఎవరైతే భయపడి ఉంటాడో, భయభక్తులు కలిగి ఉంటాడో వాడు దేవునికి ఏం చేస్తాడు చెప్పండి, లోబడతాడు. దేవునికి లోబడమే కాదు, దేవుని సేవకుడికి కూడా లోబడతాడు. ఇక్కడ కొరనేలి మంచి సాక్ష్యం పొందారండి. ఆయన నీతిమంతుడంట, దేవునికి భయపడేవాడంట, యోగా ప్రజలందరి వలన మంచి పేరు పొందిన వాడే శతాధిపతి. అటువంటి శతాధిపతి ఎటువంటి మనసు కలిగి ఉన్నారో చెప్పమంటారా? ఆయన దేవుని మాటకు లోబడమే కాదు, నీ మాటకు అనగా సేవకుని మాటకు లోబడ్డానికి కూడా ఎక్కువ సిద్ధంగా ఉన్నాడట. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, మనకు కలిగిన చిన్న హోదాను బట్టి కూడా మనము దేవుని మాట వింటామో వినవగలదు, కానీ సేవకుని మాట అయితే వినము. అసలు కౌంట్లో సేవకుని మనకంటే వయసులో చిన్నోడైనా, మనకంటే ఆర్థికంగా ఏమి లేనోడైనా చెప్పండి, ఇంకా కొంచెం అమ్మమ్మ అబ్బాయి అంటే ఇంకా పాస్టర్ గారిని ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ ఇక మనం ఆలోచన చేసేమైన వాళ్ళరా, ఆయన అంత అధిపతి కూడా అంటున్నాడు, నువ్వు వచ్చి కదా అతను నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడిన వాడై. ఒక యాజకుడు లేక సేవకుడు ఒక పాస్టర్ గారి మాట వినాలని, ఒక అపోస్తలుడి మాట వినాలని పరిశుద్ధ దూత వలన బోధింపబడ్డాడు. అక్కడ మామూలుగా ఏదో ఒక మాట రాలేదానికి పరిశుద్ధ దూత, పరలోకం నుంచి దూత చెప్పిన మాటల వలన బోధ విన్నారాయన. విని ఏం చేశాడు చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఏం చేశాడు? మనుషులను ఎత్తేసి పంపించాడు. నీవు చెప్పు మాటలు వినవలనని. ఈరోజు సేవకుని మాట మీరు వింటున్నారా? ఇక మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన నీవు చెప్పు మాటలు వినవలనని ఒక అధికారం ఉండి అతనికి ఏం తీర్మానం ఉంటుంది చెప్పండి? అతను తీర్మానం ఉంటుందండి, ఆయనకి తీర్మానం ఉండదు, ఖాళీ ఉండదు. ఆయన సైన్యాధిపతి, సైనికుల మీద అధికారిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి, మెలకువగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. కానీ అటువంటి వ్యక్తి అంటున్నాడు, నువ్వు వచ్చి నువ్వేం మాటలైతే చెప్తావో ఆ మాటలు వినాలని ఆయన ఎలాగోనట చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగిన నీవు, ఆయన మాటకు లోబడేటువంటి నీవు నేను కూడా మనము దేవుని యొక్క మాటలు వినేటువంటి ఆసక్తి మనకుందా? ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఇతనికే కాదండి ఆసక్తి, తన ఇంటి వారికే కాదండి ఆసక్తి. మరొక మాట మీరు చదవండి, 24వ వచనాన్ని మీరు చదవండి. మర్నాడు వారు కైసరియలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి, చూడండి ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి, తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నీవు నిజముగా దేవుని మాటకు లోబడిన వారైతే నీ దేవుని యొక్క వాక్యం ఒక్కడే వింటే సరిపోదు, భర్తగా వింటే సరిపోదు, భార్యగా వింటే సరిపోదు, భార్య భర్తలుగా మీరు వింటూ మీ పిల్లలకు కూడా మీరు ఏం చేయాలి? నేర్పించాలి. మీ పిల్లలకు నేర్పిస్తే సరిపోదండి, మీ ముఖ్య స్నేహితులకి పిలిపించాలి. ఇక నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ముఖ్య స్నేహితులు అంటే ఎవరై ఉంటారు? నాకు అనిపించింది ఈయన శతాధిపతి కాబట్టి
ముఖ్య స్నేహితులు ఎవరై ఉంటారు? సహస్రాధిపతులు అయి ఉంటారు కదండి. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళకంటే బాగా మంచి హోదాలో ఉన్నవారే వీళ్ళకి ఏమవుతారు? ముఖ్యులు అవుతారు. అంటే తోటి శతాధిపతులు కావచ్చు, లేకపోతే సహస్రాధిపతులు కూడా కావచ్చు. ఈ కుటుంబంలో బంధువులు ఉన్నారు, వారిలో ముఖ్యులు కూడా కావచ్చు. వీరందరూ కూడా ఎవరట? వీళ్ళకు స్నేహితులు. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తా ఉన్నప్పుడు, దేవుని మాటలు వినడానికి వస్తా ఉన్నప్పుడు మీరు ఒక్కరు వస్తే సరిపోదండి, మీ కుటుంబంతో మీరు రావాలి. కాబట్టి ఈయన ఏం చేశాడట? ఆ మాటలు వినడానికి ఆయనకున్నటువంటి ఆతృతను బట్టి తన యొక్క బంధువులను అలాగే ముఖ్య స్నేహితులు కూడా ఏం చేశాడట? పిలిపించుకొని వారందరూ కూడా ఏం చేశాడట? కనిపెట్టుకొని ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. సేవకుడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడా, ఎప్పుడు మా గృహాన్ని దర్శిస్తాడా, ఎప్పుడు మాతో మాట్లాడతాడా, ఎప్పుడు మమ్మల్ని బలపరుస్తాడా, ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తాడా, ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తాడా అనేటువంటి ఒక తపన, ఆతురత, విశ్వాసులుగా మళ్ళా ఉండాలి. వీళ్ళెవరట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైతే దేవుని మాటకు లోబడతారు. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు దేవుని సేవకుల యొక్క మాటకు కూడా లోబడతారు. ఇక్కడ కొర్నేలి దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబ యజమానురాలుగా మనము దేవుని మాటకు లోబడుతున్నామా? లోబడితే దేవునికి స్తోత్రము, లోబడకపోతే దేవుని దగ్గర క్షమాపణ అడిగి లోబడదాం. మూడవదిగా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళారా. మరలా 2వ వచనాన్ని మనం చదువుదాం. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి చాలండి. ఈ 2వ వచనంలో మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే, ఈయన ఇంటి వారికి నాయకుడుగా కనిపిస్తా ఉన్నారు. ఇంటి వారికి ఎలా కనిపిస్తున్నాడు? నాయకుడిగా కనిపిస్తా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట మీకు తెలియచేయవలసిన అవసరం వచ్చిందయ్యా అనంటే, అతని జీవిత ప్రభావము కుటుంబం మీద పడింది. అంతే కదండి. అతని జీవిత ప్రభావం ఎవరి మీద పడింది? మాట్లాడరండి. కుటుంబం మీద పడింది. అందుకే అతను తన ఇంటి వారందరితో కూడా, అది అతను ఒక్కరే కాదు, అందుకే అతను ఎందుకు పర్ఫెక్ట్ లేక నాయకుడిగా ఉన్నాడంటే, అతని యొక్క ప్రభావము, అతని యొక్క ఆధ్యాత్మిక జీవితము, అతని యొక్క భక్తి జీవితము, అలాగే దేవుని వల్ల అతని వల్ల ఆసక్తి జీవితము కూడా తన కుటుంబం మీద పడింది. అందుకే ఆయన తన ఇంటి వారికి నాయకుడు అని తెలియచేయడం ప్రియమైన వారులారా. కాబట్టి రోజు నువ్వు ఒక యజమానుడిగా నీ ప్రభావము మీ కుటుంబం మీద పడిందా? మనం ఆలోచించేయాలి. రోజు ఏదో వచ్చామండి, కూర్చున్నామండి, మీరు మంచి వాక్యం చెప్పారండి, అద్భుతంగా ఉండండి అని చెప్పేసి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం గొప్ప కాదు. నువ్వు మెచ్చుకోకపోయినా ఏదో రోజున ప్రభుత్వం నేను ఏం చేయాలి? లెక్క చెప్పాలి. నేను ఆ లెక్కగా నన్ను తెలుస్తాడు. కానీ విన్నా నీ లెక్క కూడా దేవుడు ఏం చేస్తాడు? తెలుస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ప్రభావం నీ కుటుంబం మీద పడాలి. నువ్వు దేవుడి మాటకు లోబడిన వాడు, లోబడి దాని అయితే నీ ప్రభావం అంతా ఎవరి మీద పడాలి? నీ కుటుంబం మీద పడాలి. ఈరోజు నువ్వు రక్షించబడితే సరిపోదండి, నీ కుటుంబము కూడా రక్షించబడాలి. అందుకనే రక్షణ ఇప్పుడు కూడా అది ప్యాకేజ్. రక్షణ అంటే ఏంటండి? ప్యాకేజ్. చదువుతారా? చదవండి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 31వ వచనం. 16:31 అపోస్తలుల కార్యములు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును చెప్పండి, అది నీ ఇంటి వారందరూ లేక నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఫ్యామిలీ ప్యాకేజా కాదా? మీరు వాక్యమే చెప్పండి, మీరే సొంత మాటలు వద్దు, నా మాటలు కూడా వద్దు. రక్షణ అనేటువంటి పేరు చెప్పండి. అంతే కదా బ్రదర్? అంటే ఇక్కడ అన్న మాట కదా. ఏమన్నాడు ఆయన? చాలా మంచి మాట అండి. అందుకు వారు అన్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిలో రక్షణ పొందుదురని చెప్పి. ఇది ఎంతమంది రక్షించబడ్డారు అని అంటే మాక్సిమం 99% అందరూ కూడా ఏం చేయబడ్డాం?
రక్షించబడ్డాం. మరి నీటి వారి సంగతి ఏంటి? నా ఇంటి వారి సంగతి ఏంటి? వాస్తవే కదండి. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఇంటి వారికి నాయకుడు ఎందుకు అయ్యాడంటే అతని యొక్క ప్రభావము తన కుటుంబం మీద పడింది. ఈరోజు తల్లిదండ్రులుగా మీ ప్రభావం మీ కుటుంబం మీద పడాలి. తండ్రిగా మరి ముఖ్యంగా గృహ యజమానుడిగా మన ప్రభావం ఎవరి మీద పడాలండి? మన పిల్లల మీద పడాలండి. తల్లిగా నువ్వు ఎక్కువ పిల్లలు సాగుతూ ఉంటావు కాబట్టి నీ ప్రభావం నీ పిల్లల మీద పడాలి. నువ్వు ఎలాగున్నావో నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. అందుకే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. 5:15 ఏంటి చెప్పండి? మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై. వాక్యానుసారంగా కూడా మనం బ్రతకాలి. నువ్వు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతావు? దీపం వెలిగించి ఎక్కడ పెడతావండి? ఎత్తైన స్థలంలో పెడతాం, లేకపోతే దీపస్తంభంలో పెడతాం. కానీ కొంచెం కింద ఎవడో కూడా పెట్టడు, మంచం కింద అసలే పెట్టడు. మనం వెలిగించబడ్డావు కదా, ఒక తండ్రి కానీ వెలిగించబడ్డావు కదా, నువ్వు వెలుగుగా ఉండాలి కదా నీ కుటుంబానికి. మరి ఎందుకు నీ కుటుంబంలో ఇంకా చీకటి ఛాయలు అలుముతున్నాయి? ఎందుకు చీకటి ఉంది నీ కుటుంబంలో అంటే నువ్వు వెలిగించబడి ఎక్కడ పెట్టబడ్డావు అంటే కొంచెం కింద పెట్టబడ్డావేమో, లేదా అసలు వెలిగించబడలేదేమో, వెలిగించబడ్డాననేటువంటి అపోహలను భక్తి చేస్తున్నావేమో. ఆలోచించాలి ప్రియమైన దేవుని సంగమా. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే మనుషులు దీపములు వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ కూడా ఏమివ్వాలి? వెలుగునివ్వాలి. నీ చుట్టూ ఉన్న వారికి, నీ కుటుంబానికి, నీ గదిలో ఉన్న వారికి, నీ సంఘంలో ఉన్న వారికి, సమాజంలో ఉన్న వారికి నీ ద్వారా వెలుగు రావాలి. మరి వెలుగు ఎక్కడ వచ్చింది? నీ ఇంటి వారికి వెలుగు లేదు. కానీ ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, ఇంటి వారికి ఆయన నాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక సామెత ఉంటుంది కదండి, ఇంటి కలిసి రచ్చగలాలట. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏంటంటే వీధిలో పల్లకీల మోత, ఇంట్లో ఏగల మోత. వీధిలో ఏంటి? పల్లకీల మోత. అబ్బో రాజాదిరాజ రాజమార్తాండ ఏదేదో ఉంటారు వీధిలో మనకి, కానీ ఇంట్లో ఏముంటుంది చెప్పండి? మాట్లాడరే ఏగల మోత. కానీ ఇక్కడ మనం కొర్నేలు గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన ఇంత గెలిచాడు చెప్పండి, రచ్చ గెలిచాడు, లేక వీధిలోనూ గెలిచాడు. అదే నాయకుడు అంటే అలాగ ఉండాలి, తండ్రి అంటే అలాగ ఉండాలి, తల్లి అంటే అలాగ ఉండాలి. అంతేగాని వీధిలోనేమో పల్లకీల మోత, ఇంట్లో ఏగల మోతగా ఉండకూడదండి. ఇది సరైనటువంటి కుటుంబ నాయకత్వం కానే కాదు. కానీ ఇక్కడ మనం కొర్నేలు గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన కుటుంబము కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ ప్రభావము నీ కుటుంబం మీద పడాలి. ఇది చాలా అవసరం అండి. పడకపోతే మనము కొంచెం కింద ఉన్న వారిని. ఎందుకు వెలిగించబడి సుఖం ఏముంది? రక్షించబడి ఉపయోగం ఎవరికి? నువ్వు నేను. అంతే కదా. నా పిల్లలను రక్షించుకోకపోతే, నా పిల్లలను ప్రభువునందు ఆ భయభక్తులు నడిపించుకోకపోతే నా భక్తి ఎందుకు? నా విశ్వాసం ఎందుకు? నేను రక్షించబడ్డానని చెప్పుకోవడం ఎందుకు? అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కానీ ఈయన ఒక మంచి హోదాలో ఉన్నప్పటికీ కూడా, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇంటి వారికి ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. తన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితము, తన యొక్క ఆ ప్రభావము వారి కుటుంబం మీద పడేటట్టుగా ఆయన చూసుకున్నాడు. ఈరోజు తల్లిదండ్రులుగా లేక భార్య భర్తలుగా మనము కూడా మన ప్రభావము మన బిడ్డల మీద పడే విధంగా మనము చూసుకుందాం. 4వదిగా మనం ఆలోచన చేస్తే 4వ వచనాన్ని చదవండి. అతడు చాలండి. 4వదిగా మనం ఆలోచన చేస్తే కొర్నేలి ప్రార్థన పరుడు. ఆయన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడట? 2వ వచనాన్ని చదువుదామా? లాస్ట్ లైన్. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అసలు ఒక మాట ఆలోచన చేయండి, ఇతనికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే టైం ఎక్కడ కుదురుతుంది? ఈయన మామూలు వ్యక్తి కాదు కదా, ఈయన మామూలు వ్యక్తి ఏమీ కాదు. ఒక సైన్యంలో ఉన్నాడు, బోర్డర్ ఫోర్స్ లో ఉన్నాడు ఈయన. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడట? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఎంత విచిత్రమో. ఒక్క ప్రశ్న వేసుకుందామా? ఒకసారి అందరు తలలు ఎత్తుకోండి. ఒక ప్రశ్న నేను అడగను, మీరు వేసుకోండి.
మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? మనకు మనం మన హృదయం మనం అడుగుతున్నాం. మిమ్మల్ని ఎవరు అడగరు, మీ హృదయాన్ని మీరు అడగండి. ప్రభు వారితో ఏదో ఒక రోజు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసి, లేక ఎక్కువ సమయం ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? ఈరోజు చాలా మంది ఎక్కడ ఓడిపోతున్నారయ్యా అని అంటే ప్రార్థన దగ్గర ఓడిపోతున్నాం. మన ప్రార్థన దగ్గర ఓడిపోతున్నాం. ఎవరైతే ప్రార్థనలో ఓడిపోతారో వారు అన్ని విషయాల్లో కూడా ఓడిపోతారు. ఎవరైతే ప్రార్థనా జీవితం లేక ప్రార్థనలో ఓడిపోతారో వారు అన్ని విషయాల్లో కూడా ఓడిపోతారు. ఈరోజు మనం ఓడిపోకూడదు, మనం గెలవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చూడండి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిందట. ఏమి చేరింది? ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన కదండి. ఆయన చేస్తున్నటువంటి దూత అన్నాడు, అందుకు దూత నీ ప్రార్థనలను ధర్మకార్యాలు పక్కన పెడతాడండి. మొదట దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా ఏం చేరిందట? ప్రార్థన. మరొక ప్రశ్న వేసుకుందాం. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరే ప్రార్థనలు చేసి ఎంతకాలం అయింది కదా? మరి విశ్వాసులుగా మనం ప్రశ్నించుకోకపోతే ఎలాగండి? మనం ఎప్పుడు ఎదుటివారిని ప్రశ్నించడం కానీ ఏంటి? మనకు కూడా ఆ లైన్కి లాగా ప్రశ్నించే తత్వం ఉంది, కానీ మనం ప్రశ్నించుకుంటా లేదు. మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరే ప్రార్థనలు చేసి ఎంతకాలం అయిందో ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ప్రభు దగ్గర మనం తలదించుకొని పశ్చాత్తాపడతాం. కానీ ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాలట. మనం ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తామంటే మన ప్రార్థన చాలా డిఫరెంట్ గా ఉంటది. పగలంతా ఆయన ట్రాఫిక్ పోలీసు లాగా ఉండమని ప్రార్థన చేస్తాం, రాత్రి అంతా వాచ్మెన్ లాగా ఉండమని ప్రార్థన చేస్తాం. ఎస్ ప్రభా, నేను బయటికి వెళ్తున్నాను, ఆ పక్క ఈ పక్క కుడి పక్క ఎడం పక్క నెత్తి మీద కాళ్ళ కింద నువ్వు కాపలా ఉండు, భద్రత ఉండు, ఏ వాహనం నన్ను గుద్దకూడదు, నేను ఎవరిని గుద్దకూడదు, వెళ్ళగానే ఆటో ఖాళీగా ఉండాలి, ఎవరు నా పక్కన కూర్చోకూడదు, బస్సు ఎక్కితే ఎండ వైపు కాదు నేర వైపు సీటు కావాలా. ఈయన మనం ఏం చేస్తాం చెప్పండి? రోడ్డు దాడుతూ ఉన్నప్పుడు తోడుగా ఉండు, రోడ్డు ఒకరి పక్క తోడుగా ఉండు, కిరాణా కొట్టుకు వెళ్తున్న తోడుగా ఉండు. ఇవన్నీ కూడా మన ప్రార్థన ఏంటంటే ఆయన ట్రాఫిక్ పోలీసింగ్ చేస్తాయి. ఇక రాత్రులు అంటావా, ఇంకా ఆయన వాచ్మెనే. నేను స్లీపింగ్ పోస్ట్ లో ఉంటాను, నేను చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటాను, నీ బంగారు దూతలు కాపలా పెట్టు, వీలు లేకపోతే నువ్వే కాపలాగా ఉండు. మన ప్రార్థనలో దేవుని సన్నిధి ఎలా ఉండాలట? జ్ఞాపకార్థముగా ఉండాలి. నేను ఒక భక్తుని గురించి చదువుతా ఉన్నప్పుడు, ఎవరంటే ఆయన జార్జ్ ముల్లర్ గురించి నేను చదువుతా ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, తన సహోదరి తన గురించి ఒక డైరీ రాస్తూ, జార్జ్ ముల్లర్ గారంట 25,000 కంటే ఎక్కువ ప్రార్థనలకు జవాబు పొందారట. ఎన్ని ప్రార్థనలకు? ఆయన 25,000 ప్రార్థనలు చేయలేదు, 25,000 కంటే ఎక్కువ ప్రార్థనలకు ఆయన ఏం పొందాడట? జవాబు పొందాడు. ఆయన లెక్కలేని సార్లు ఆయన ప్రార్థన చేశారు. కానీ తన సహోదరు డైరీలో రాస్తూ ఆయన కొరకు, మా అన్నయ్య మా సహోదరుడు జార్జ్ ముల్లర్ గారు 25,000 కంటే ఎక్కువ సార్లు ప్రార్థనకు ఆయన జవాబును పొందుకున్నారు అని తన డైరీలో రాసింది. వాళ్ళ సంఘస్థులు ప్రార్థన చేసేటప్పుడట ఇలా ప్రార్థన చేసేవారట. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏమని ప్రార్థన చేసేవారో తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా అని ప్రార్థన చేసేవారట. అంటే జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనేటువంటి నమ్మకం ఎవరికి ఉంది? ఆ సంఘస్థులకు ఉంది. కాబట్టి వారి ప్రార్థనలో అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ గారి దేవా అని ప్రార్థన చేసేవారట. 25,000 కంటే ఎక్కువ ప్రార్థనలకు ఆయన జవాబు పొందాడట. మనం ఎన్ని ప్రార్థనలకు జవాబు పొందాం? కనీసం నువ్వు ఇచ్చిన వాచ్మెన్ ఉద్యోగానికైనా జవాబు పొందావా? ఆ యొక్క ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగానికైనా నువ్వు అలా ప్రార్థన చేసావు, దానికైనా జవాబు పొందావా? ఆలోచన చెయ్యని ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. ఎంత మటుకు చాలు. చివరిగా మనం ఆలోచన చేస్తే మళ్ళా 2వ వచనాన్ని మనం చదువుదాం. చాలండి. ఆయన ఎల్లప్పుడూ బహు ధర్మము చేస్తా ఉన్నట. ఈయన ఉన్నటువంటి 5వ లక్షణం ఏంటయ్యానంటే ఈయన దాతృత్వము కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? దాతృత్వము, ఇచ్చే మనసు ఉన్నవాడు.
ప్రియమైన దేవుని సంగమా, ఆ ఉద్యోగాన్ని బట్టి చూస్తే ఆయన ఇచ్చుకునేవాడుగా ఉండాడు కానీ పుచ్చుకునేవాడుగా ఉండడు కదండి. ఆయన హోదాను బట్టి ఏం చేస్తాడు, అవసరమైతే పుచ్చుకుంటాడు. మీ చేలో పండిందా, పనసకాయలు తెచ్చేయి, మామిడికాయలు పండాయా, ఓ బుట్ట తెచ్చే అనేటువంటి హోదా అయింది. కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆయన ఇస్తున్నాడట, దాన ధర్మాలు చేస్తున్నాడట, ధర్మ కార్యాలు చేస్తున్నాడట. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనకు కూడా ఏముండాలి అంటే దాతృత్వము ఉండాలి. ఒక మాట ఇవ్వడం అనేటువంటిదట, అది మనసుకు సంబంధించిందే గాని స్థితికి సంబంధించిందే కాదు. అర్థమైందండి? ఇవ్వడం అనేటువంటిది అది నీ మనసుకు సంబంధించింది, నీ స్థితికి సంబంధించిందే కాదు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దాతృత్వం కలిగి ఉండాలి. సంఘము కొరకు, పరిచర్య కొరకు, అలాగే దేవుని పని జరుగుట కొరకు, అవసరమైనటువంటి ప్రజల కొరకు, విధవరాల విషయమై కదండి, ఆహారం లేని వారి విషయమై మనం చేయి చాపుతున్నామా, పెడుతున్నామా వారికి. మనము పేరు ప్రఖ్యాతులు వచ్చే దగ్గర కాదు మనం ఇవ్వడం, మన పేర్లు చదివే దగ్గర కాదు మనం ఇవ్వడం. విధవరాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భర్త లేని వారిని, తల్లిదండ్రులు లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారి విషయమే నువ్వు చేయి చాపుతున్నావా? సంఘ పరి విషయమని చేయి చాపుతున్నావా? పరిచర్య కొరకు నువ్వు చేయి చాపుతున్నావా? బేదలైన వారి కొరకు నువ్వు చేయి చాపుతున్నావా? ఆయన అధికారం ఉండి కూడా ప్రియమైన వారు దాతృత్వం కలిగిన వాడు ఉన్నాడు. అవసరమైతే సంఘ అవసరాలు, సేవకుల యొక్క అవసరాలు తీర్చేటువంటి ఆ యొక్క దాతృత్వం మనము కలిగి ఉండాలి. విశ్వాసిగా నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని మాటకు లోబడాలి. మూడవదిగా ఇంటి వారికి నాయకుడిగా ఉండాలి, అంటే నీ ప్రభావము నీ ఇంటి వారి మీద పడాలి. నాలుగవదిగా ఆయన ప్రార్థనాపరుడు. ఐదవదిగా దాతృత్వము కలిగిన వాడు. మరి ఈరోజు నీవు ఒక కొర్నేలిలా ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. ఆయన ఎవరు కూడా సువార్త చెప్పలేదు వెళ్ళి, కానీ ఆయనకున్నటువంటి యొక్క సహవాసమే నిజ దేవుణ్ణి తెలుసుకునే విధముగా ఆయన నడిపించింది. వారు రక్షణ పొందడానికి సేవకుని పిలిపించుకున్నారు, చక్కగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా ఆకాశం నుండి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అన్యుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మచేత మనము కూడా నడిపించబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.